జోగు నన్ను చూసి ఎందుకు ఇలా చేస్తోంది? 1 నెల. తను ఎందుకు ఆ మొక్క ప్లేస్ మారుస్తోంది? ఇట్స్ ఓకే. 1 నెలే కదా. అవును, 1 నెలే. తను మీ ఇంట్లో నెలుంటుందా? తన గురించి ఆమె ఉదయం చెప్పిన విషయం నాకైతే అసలేమీ అర్థం కాలేదు. మీకు అర్థమైందా? ఆమె అయితే అసలు హాస్పిటల్కి తిరిగి వెళ్ళనని చెప్పింది. అది నాకు అసలు అర్థం కాలేదు. తను ఖచ్చితంగా పారిపోయి ఉంచినట్టుందిరా. తను మనం మొదటిసారి చూసినప్పుడు ఆమె కొంచెం విచిత్రంగా ఉందని మనం అనుకున్నాం కదా. తను ఖచ్చితంగా హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చింది ఇక్కడికి. అలాంటిదేం లేదు. వాగింది చాలు, త్వరగా ముందు బోట్ తీసుకెళ్దాం. ఇది నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను ఇంతకు ముందు ఫోన్లో ఇంటర్నెట్ యూజ్ చేసిందే లేదు. ఒక విషయం చెప్తారా? హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వెతుకుతున్నారో నేను తెలుసుకోవచ్చా? అది నేను చాలా కాలం హాస్పిటల్లోనే ఉన్నాను కదా. మీరు మీ మావయ్యకి దూరంగా ఉండడం వల్ల అడ్రస్ మిస్ అయ్యానని చెప్పారు. మీరు హాస్పిటల్లో ఉన్నారా? అవును, కొంచెం అలాంటిదే. నా కోసం మళ్ళీ హాస్పిటల్ నుంచి ఎవరైనా వస్తే నేను ఇక్కడ ఉండట్లేదని చెప్పరా ప్లీజ్? ఆమె హాస్పిటల్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో? ఇప్పుడు ఆమె బాగానే ఉందా? ఈ మధ్య రియాన్ ఎందుకు కనిపించట్లేదు? తన కాబోయే మామగారిని కలవడం కోసం రచ్చరచ్చ చేసింది కదా. అవునరా. ఏయ్, నేను ఎలా ఉన్నాను? నేను వేరే అమ్మాయిలా ఉన్నాను కదా. నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కదా? గుర్తుపట్టాను. నువ్వు అచ్చం నీలానే ఉన్నావు. నూరికి విక్ పెట్టినట్టు కనిపిస్తున్నావు. ఫింగర్ బోర్డ్స్ అన్నీ పాడయ్యాయి. నెక్ ఉంగిపోయింది. అప్పర్ బోట్లో క్రాక్స్ వచ్చాయి. నువ్వు ఈ వైలిన్ నాశనం చేసేసావు. నాశనం. నువ్వు ఇంతలా అయ్యేదాకా దీన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? అది ఒక పెద్ద కథలేండి. మీరు దీన్ని రిపేర్ చేస్తారా? నాకు ఇది చాలా అవసరం అండి. నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను, కానీ చాలా టైం పడుతుంది. దీనికి డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది. చాలా డబ్బా? ఎంత అవసరం అవుతుందో కొంచెం చెప్తారా? నువ్వు 2000 వరకు కట్టాల్సి ఉంటుంది. 2000 రూపాయలా? అయితే నేను ఇంకోసారి వస్తానులేండి. ఎంత గొప్పదైనా సరే ఒకసారి పక్కన పెట్టామంటే దానికి విలువ లేకుండా పోతుంది. అది మనుషులకైనా లేదా వీటికైనా. రూపాయలు 2000. 2000 రూపాయలు. 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 అయ్యో, మర్చిపోయాను. ఇప్పుడు ఇది నా రూమ్ కాదు కదా. ఏమండి? హే జాన్, నువ్వా? ఏమండి? ఏమైంది? మీరు బాగా ఉన్నారా? నేను పైకి లేపుతాను. ఏమైంది? ఎక్కడ నొప్పిగా ఉంది? నా వీపు మీద ఎక్కండి, హాస్పిటల్కి వెళ్దాం. నన్ను ముట్టుకోవద్దు, నాకు తిమ్మిరి పట్టిందంతే. ఏంటి? దేవుడు, మీరు నన్ను భయపెట్టారు. దెబ్బలే తగలేదు కదా? నేను బాగానే ఉన్నాను. నేను కంప్యూటర్ని యూజ్ చేసుకోవచ్చా? ఇదిగోండి, దగ్గరలో ఉన్న వైలెంట్ టీచర్ జాబ్స్. మీకు ఫోన్ లేదు కాబట్టి మీరు నా నెంబర్ రాయొచ్చు, కానీ అది వద్దు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను ఫోన్ ఇచ్చాను. ఏం చేద్దాం? 0100947418.
నా ఫోన్ నెంబర్. ఓ జెన్నిఫర్, చాలా థ్యాంక్స్ జెన్నిఫర్. ఏంటి తన నెంబర్ ఏంటి? 0100947418. ఓ మీరు జీనియస్ జీనియస్. ఇలా ఇవ్వండి. ఇది మీ రెజ్యూమ్ అని తెలుసు కానీ ఇది చాలా ఎంటీగా ఉంది. మీరు ఏదైనా కాంపిటీషన్లో ప్రైజ్ లాంటిది గెలిచారా? లేదు చాన్, కాంపిటీషన్లో పోటీ చేసినప్పుడు స్కోర్ పెంచుకోవాలి, కానీ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అవునా? జర్మనీయా? నేను జర్మనీలోనే పుట్టాను. మావి కూడా అక్కడే హై స్కూల్ ఇంకా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఏంటి నిజంగానా? బెర్లిన్ మ్యూజిక్ స్కూల్లో నాకు అడ్మిషన్ వచ్చింది. ఏంటి? మేము కూడా బెర్లిన్లోనే ఉండేవాళ్ళం. ఒక్క నిమిషం, నేను ఈ స్కూల్ పేరు విన్నట్టున్నాను. ఇది మా ఇంటి దగ్గరే అనుకుంటా. ఒకవేళ మీరు గంధర్మి మార్కెట్ దగ్గర ఉండేవారా? అది బెర్లిన్ లోని కొన్సెర్టాస్ దగ్గర ఉంది. నాకు ఆ పేర్లేవి గుర్తులేవు, కానీ మేము ఒక పెద్ద ప్లాజా దగ్గర ఉండేవాళ్ళం. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కొరియా వచ్చాం కాబట్టి నాకేం గుర్తులేదు. నీకు ఏదైనా గుర్తుకొచ్చిందా? నాకు బాగా గుర్తున్నది ఒకటే. మా ఇంటి పక్కనే ఒక హాట్ డాగ్ బన్ షాప్ ఉండేది. హాట్ డాగ్ బన్? అరే గంగారు, గంగారు, మీరు జర్మనీలో చదువుకున్నారని విన్నాను. నాకు బెర్లిన్ లోనే మ్యూజిక్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు. మీరు బెర్లిన్ లో కొన్సెర్టాస్ షో చూసారా? నేను బెర్లిన్ లో చదువుతున్నప్పుడు అక్కడ కాన్సర్ట్ చూడాలనేది నా డ్రీమ్. అయితే మీకు జర్మనీ మాట్లాడడం చాలా బాగా వచ్చనుకుంటా కదా. నేను అక్కడ చదువుకోవడం కోసం జర్మన్ నేర్చుకుంటూ ఉండేదాన్ని. నేను నేర్చుకున్నదంతా యూజ్ అవ్వడానికి అక్కడికి వెళ్లాల్సింది. అది సరే, గాన్ గారు, మీరు ఎందుకు జర్మనీకి వెళ్లారు? మీరు అక్కడ చదువుకోవడానికి వెళ్లారా? చిన్నపిల్లవా? ఏంటి? నేను రియాక్ట్ అవడం లేదంటే నువ్వు మాట్లాడడం ఆపేయమని నేను చెప్తున్నానని అర్థం. నీకు అది కూడా అర్థం చేసుకున్న వయసు రాలేదా, లేక అర్థం చేసుకోలేకపోతున్నావా? అది అంటే నేను సడన్ గా. ఇలా చూడు, డ్యూగోని సేవ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు నీ ప్రామిస్ ని నిలబెట్టుకొని స్టెప్స్ కింద రూమ్ లో సైలెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. మీరు మావయ్య అన్న మాటలు పట్టించుకోకండి. లేదు, నేను తప్పు చేశాను. ఆయన జర్మనీలో ఉండేవారని తెలిసిన వెంటనే ఎగ్జిట్ అయ్యాను. ఆయన్ని నేను ఇబ్బంది పెట్టాను. అది ఏంటంటే మావయ్యకి ఎవరితోనూ మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు. ఆయన ఇలా ఉండేవాడు కాదు. ఓ, ఏం కావాలి చాన్? ఏం లేదు, మిమ్మల్ని చూద్దామని వచ్చాను మావయ్య, అంతే. గుడ్ నైట్. నిజమే, గతంలో మావయ్య ఇలా ఉండేవాడు కాదు. ఊజీన్, డోర్ ఓపెన్ చేయరా. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు దాని గురించి మాతో చెప్పరా. నీకేమైందిరా ఊజిన్? ఊజిన్, నీకేమైంది కన్నా? ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళవా? ఊజిన్, ఊజిన్.